నమస్కారం. మీ శ్రీరామ శర్మ. చాలామందికి ఈ మహాలయ పక్షాల్లో ఉండేటటువంటి సందేహం, అసలు పిండ ప్రదానం అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ఒకవేళ చేయకపోతే ఏదైనా దోషం వస్తుందా అనేటటువంటిది. మన మహర్షులు మన కోసమే ఆలోచించి ఇది చేయకపోతే ఇంకోటికి ఈ ఉపాయంత్రాన్ని కూడా చెప్పారు. కానీ ఏమీ చెయ్యము, కానీ మేము చేసిన ఫలితం రావాలి అని అడగడం మాత్రం చాలా అన్యాయం. ఈ మహాలయాల్లో పిండ ప్రదానము అనేటటువంటి కర్మ తండ్రి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆచరించాలి. ఆదో పితా తథా మాత అని తల్లి, తండ్రి, ముత్తాత, అలాగే తల్లి, ఆ పై తల్లిగారు, అత్తయ్య గారు, ఆ పైన వాళ్ళ అత్తయ్య గారు, అంటే తల్లి, నాయనమ్మ, తాతమ్మ, ఇలా పెద్ద మామలు, పెద్దనాన్నలు, చిన్ననాన్నలు, పెద్ద తల్లులు, చిన్న తల్లులు, ఇలా అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ పైన 3 వర్గాలు. ఇవన్నీ కూడా గురువులు, స్నేహితులు, అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఇలా అందరికీ కూడా పిండ ప్రదానం చేసేటటువంటి అవకాశం ఈ తండ్రి మరణించిన వాళ్ళకి ఈ మహాలయ పక్షాల్లో ఉంటుంది. వాటిని చేసేటప్పుడు ఈ మహాలయ పక్షాలు 15 రోజులలో కూడా ఏ రోజైనా చేయొచ్చు. మొదటి రోజు కానీ, మధ్యమంలో వచ్చేటటువంటి అష్టమి రోజు కానీ, లేదా చివరి అమావాస్య రోజు కానీ, ఈ 3 రోజుల్లో కనుక చేస్తే తిథివారాలు మనం చూడాల్సిన అవసరం లేదు. లేకపోతే తండ్రి మరణించినటువంటి తిథి ఏదైతే ఉందో ఆ తిథి కనుక గుర్తున్నట్లయితే ఆ తిథి గుర్తున్న రోజు కూడా ఈ కర్మని మనం చేసుకోవచ్చు. ఇలా చేసుకునే దాంట్లో ఆ తండ్రి మరణించిన వాళ్ళు వాళ్ళ అందరూ కూడా కలిసి కూర్చుని సంకల్పం చేసుకుని బ్రాహ్మణ ద్వారా ఈ కర్మనంతా కూడా చేసుకునేది. వాటిల్లో ప్రతినిత్యము ఈ కర్మలు చేసేది లేదు, మేము దేశ విదేశాల్లో ఉన్నాము, పిండ ప్రదానాలు కుదరట్లేదండి, సద్బ్రాహ్మణులు దొరకట్లేదండి అనుకుంటే కనుక మనం తర్పణం చేసుకునేటువంటి పద్ధతులు కూడా మనకి చెప్పారు. ఎవరైతే మరణించారో వీళ్ళందరికీ కూడా నువ్వులు నీళ్లతో వాళ్ళకి 3 తర్పణాలు చేయమన్నారు. దీన్ని పితృతీర్థము అంటారు. ఈ పితృతీర్థం ద్వారా వాళ్ళని ఉద్దేశించి తర్పణాలు చేయాలి అని. ఇవి కూడా సుశిక్షితులైనటువంటి బ్రాహ్మలు లభ్యమైనప్పుడు చేసుకోవచ్చు. ఇటీవల ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఈ పితృతర్పణాలు ఎలా చేసుకోవాలో కూడా సవిస్తరంగా అందరికీ కూడా అర్థమయ్యేలా విధానాలుగా చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరు ఏది అందుబాటులో ఉంటే దాని ప్రకారం దీన్ని ఫాలో అయ్యి చేసుకోవడం ఉత్తమం. అలాగే పిండ ప్రదానం చేసే సమయంలో ఈ పిండాల్ని అన్ని కూడా వాళ్ళకి ఉద్దేశించి చేసి వాటిని దగ్గరలో ఉన్నటువంటి కాలువలు, నదులు, చెరువులు ఎక్కడైనా సరే నిమజ్జనం చేయడం ఒక పద్ధతి, లేదంటే కనుక ఆవులకి తినిపించడం ఒక పద్ధతి. ఆవులు కూడా లభ్యం కానప్పుడు అగ్నిహోత్రంలోనే వాటిని వదిలిపెట్టడం అనేది ఒక పద్ధతిగా ఉంది. అలా ఈ పిండ ప్రదానాన్ని ఈ మరణించినటువంటి వాళ్ళ యొక్క పుత్రులు ఎవరైనా సరే చేయొచ్చు. ఒకవేళ పుత్రులు లేకుండా కేవలం స్త్రీ సంతానమే ఉండి మరణించినట్లయితే వాళ్ళకి ఆ స్త్రీ సంతానానికి మొదట పుట్టినటువంటి సంతానాన్ని కూడా దౌహిత్రుడు అంటారు. వాళ్ళు కూడా పుత్రులతో సమానంగా చెప్పారు. కాబట్టి అమ్మమ్మ తాతయ్యని ఉద్దేశించి అమ్మమ్మ తాతయ్యకి కనుక పిల్లలు లేకపోతే ఆ దౌహిత్రుడు దీన్ని చేయొచ్చు. వాళ్ళు దౌహిత్రుడు కూడా అందుబాటులో లేడు, ఏ పుత్రులు లేరు అన్నప్పుడు అన్నయ్యో తమ్ముడో ఎవరో ఒకరు ఉద్దేశించి వాళ్ళని చేసే అవకాశం ఉంది. ఇవి కూడా కుదరలేదు, ఎవ్వరూ లేకుండా ఉన్నారు అంటే వాళ్ళ ఆస్తి పాస్తులు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పిండ ప్రదానాన్ని చేయాలట. చెయ్యకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ ఈ మహాలయ పక్షాల కోసం ఈ పితృదేవతలందరూ కూడా ఎప్పుడెప్పుడు సంవత్సరంలో ఈ 15 రోజులు లభిస్తుందా, మనకి ఆహారాన్ని పెడతారా అని అన్నార్తులై వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. ఆ ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ తండ్రి మరణించినటువంటి ఈ జీవత్పితృగుడి యొక్క ఇంటి బయటికి వచ్చి ఈ 15 రోజులు కూడా అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటారట. కాస్త అన్నం ఎప్పుడు పెడతాడా, ఎప్పుడు నీరు ఇస్తాడా, తీసుకుని మనం బయలుదేరదామా అని. ఏ మూఢుడైతే ఈ 15 రోజులు కూడా అసలు పితృపక్షముని గుర్తించక, ఆ పితృకార్యాలు ఏమీ చెయ్యక, ఆ తల్లిదండ్రులను ఉద్దేశించి చేసేటటువంటి ధర్మకార్యాలు ఏది సైతం చేయకుండా కేవలం తాను తింటూ అనుభవిస్తూ సుఖంగా ఉంటున్నాడో వాళ్ళని చూసి ఇంత శరీరం ఇచ్చాను, ఇన్ని రక్తమాంసాలు, ఇన్ని నవమాసాలు కంటే నువ్వు పుట్టావు కదా, నువ్వు కనీసం తల్లిదండ్రులను గుర్తించుకోవట్లేదే అని బాధతో నిరాశాః పితరోగతాః, నిరాశతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారట. ఆ నిరాశ ఎంత శాపమవుతుందంటే అభివృద్ధి లేకుండా అన్ని చోట్ల కూడా అడ్డంకులు అవుతాయి, పితృదోషానికి కారకులు అవుతాయి. అందువల్ల తండ్రి మరణించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పితృకార్యాలు ఈ 15 రోజుల్లో ఒక్కరోజైనా సరే చేయాలి. ప్రతిరోజు తర్పణమైనా చేయాలి. ఆ ఒక్కరోజు పిండ ప్రదానం చేసే సమయం దొరకపోయినా కనీసం తర్పణాలు చేసి బ్రాహ్మణాదులకి స్వయంపాక దానాలైనా చేయాలి. వీటి ద్వారా పితృదేవతలు తృప్తి చెంది సంతానం అభివృద్ధి అవ్వాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి. పితృదేవతలు కనుక ఆగ్రహిస్తే దేవతల సహితం ఏమీ చేయలేరట. ఎందుకంటే ముఖ్యంగా ఈ శరీరంతోనే మనం దేవతలకి పూజించగలుగుతాం. ఈ శరీరానికి తరతరాలుగా మనం వస్తున్నటువంటి పెద్దలే కారణం కాబట్టి ఆ పితృదేవతల్ని ఫస్ట్ వాళ్ళు ఓకే అంటేనే దేవతలు మనం అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పితృకార్యాలు ఈ 15 రోజులు చేయడం. అలాగే కొంతమంది ఉంటారు వాళ్ళ భర్తలు పాపం సహకారం చేయరు, ఈ పితృకార్యాలన్నీ మగవాళ్ళు చేయాలంటున్నారని మీరు బాగానే ఉంది, కానీ మా భర్తలు మరి చెప్తే వినట్లేదు, మేమే మరి దాన్ని అనుభవించాల్సిందేనా, ఏం చేయాలి అంటే భర్తని మార్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ మార్పుకు కూడా ఒక పుణ్యం కారణం అవ్వాలి. కాబట్టి ఒకవేళ డైరెక్ట్గా వాళ్ళు చేయలేకపోయినా ఇండైరెక్ట్గా స్త్రీలు కూడా చేసే పద్ధతులు శాస్త్రాల్లో చెప్పారు. అందువల్ల పిండ ప్రదానాలు తర్పణాలు చేయలేకపోయినా ఏ ఇంట్లో అయితే స్త్రీ ఇబ్బందులు పడుతూ భర్త చేత కూడా ఈ పిండ ప్రదానాలు చేయించలేకపోతుందో అటువంటి స్త్రీలు
ఏదో ఒక మంచి పనులు చేస్తూ ఉండడం, నీరుని దానం చేయడం, అన్నాన్ని దానం చేయడం, వాళ్ళని ఉద్దేశించి పితృదేవతలను ఉద్దేశించి ఏ గుళ్ళల్లోనో, వేద పాఠశాలల్లోనో, గోశాలల్లోనో వాటికి కావలసినటువంటి అన్ని వనరులు కూడా మనస్ఫూర్తిగా కల్పిస్తే నిజంగా మనం చేసేటటువంటివి ఈ దాన ధర్మాలన్నీ కూడా ఆ పితృదేవతలకి పిండ రూపంగా అందుతాయి. కాకపోతే ఇవి చారిటీస్గా చేసేవి కొన్ని ఉంటాయి. ఒక అనాథ శరణాలయాల్లోనో వృద్ధాశ్రమాల్లోనే చేసేవన్నీ కూడా దయతో చేసేవి, వాటిని ధర్మాలు అంటారు. దానము ధర్మము అని రెండు కూడా చేయాలి. అందువల్ల ఈ జాలితో చేసేవి మనం ఉత్తప్పుడు చేసినా, ఈ సమయంలో చేసినా అది మనకు పుణ్యాన్ని తీసుకొస్తుంది. కానీ ధర్మము అనేటటువంటి చెప్పేటటువంటి విషయాల్లో గోశాలలు, దేవాలయాలు, వేద పాఠశాలలు వీటికి కనుక మనం ఏదో రకంగా సహకారం కనుక చేసినట్లయితే వాళ్ళు తినేటటువంటి భోజనాలు, వస్త్రాలు, పాలో, పెరుగో, కూరలో ఏవో ఒకటి కనుక మనం అక్కడ వితరణ అయ్యేలాగా చేసినట్లయితే అలా ఇండైరెక్ట్గా కూడా పితృదేవతలకి తృప్తి కలిగించవచ్చు. ఈ పుణ్యం వల్ల తర్వాత భర్తల్లో కూడా ఒక మార్పుని ఆ పితృదేవతలు తీసుకొచ్చి పిండ ప్రదానాన్ని చేయించే అవకాశం చాలా ఉంది. మా అనుభవాల్లో అనేక మంది స్త్రీలు వాళ్ళ భర్తలు ఈ పూజలు చేయట్లేదు, పిండాలు పెట్టట్లేదు, సంవత్సరానికి ఒక్కసారి పెట్టేవి కూడా ఎవరూ సరిగ్గా పెట్టట్లేదండి అని వాపోతున్నప్పుడు ఇటువంటి ఉపాయాలు చెప్తే వాళ్ళు ఇవన్నీ చేసుకుని తద్వారా భర్తలు కూడా మారి ఇప్పుడు అందరూ కూడా శశాస్త్రీయంగా ఒక్కచోట కాదు, ఇందాక నేను చెప్పినటువంటి 7 క్షేత్ర మోక్షపురుల్లో అన్ని చోట్లకి కూడా వాళ్ళు వెళ్ళి పితృకార్యాలను చేస్తున్నారు. తద్వారా సుఖాన్ని పొందుతున్నారు. తర్వాత వాళ్ళకు కూడా రిలేషన్స్ బాగా ఉంటాయి. పితృదేవతలతో మనం ఎప్పుడైతే మన పెద్దలతో ఉన్నామో అదే రీతిగా మన పిల్లలు కూడా మనతో పాటు ఉంటూ ఉంటారు. లేదా ఇప్పుడు బ్రతుకున్నంతకాలం మనకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా చేతిలో కాళ్ళలో పడిన తర్వాత, మంచం ఎక్కిన తర్వాత ఈ పిల్లలు కనుక చూడకపోతే ఎంత నరకప్రాయంగా ఉంటుందో అవి అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కంటి ముందర కనిపిస్తోంది. మరణించిన తర్వాత కనీసం వాళ్ళని ఉద్దేశించి ఏ పుత్రకార్యము ఇక్కడ చేయకపోతే దానివల్ల వాళ్ళు ఎంత బాధపడతారనేది వర్ణనాతీతం. అందువల్లే మన పూర్వీకులు ఆ పెద్దల్ని ఉద్దేశించి వాళ్ళ మరణించిన తర్వాత ఈ పితృకార్యాలు మాత్రమే చేయడం కాదు, అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేసేవారు. అనేక సత్రాలు కట్టేవారు, బావులు తవ్వించేవారు, చెరువులు తవ్వించేవారు, చెట్లు నాటేవారు. ఎంతో దేవాలయాలకి వాటికి భూములు రాసిచ్చి వాటికి కావాల్సినటువంటి పూజా కైంకర్యాలకు కావాల్సినటువంటి ద్రవ్యానంతా కూడా ఇచ్చేవారు. అంటే ఈ పుణ్యం అంతా కూడా మనం సంపాదించేటటువంటి ధర్మం 2 రకాలుగా అది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకటి ఆపత్ సమయాల్లో ఉపయోగపడేలాగా మనం వాటిని సంగ్రహించుకుని ఒక బ్యాంక్ అకౌంట్లోనో అక్కడో ఎక్కడో పెట్టుకుంటాం. ఇంకోటి పుణ్య రూపంగా దాన్ని దాచాలయ్యా. ఇలా పుణ్యక్రతువులు చేయడం వల్ల దాచుతుంది. నీకు ఈ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు అన్ని సమయాల్లో ఉపయోగపడదో చెప్పలేం, కానీ ఆ పుణ్యం మాత్రం ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. కొన్ని సమయాలలో డబ్బు, దశకం, జనబలం ఏమున్నా సరే ఏమీ చేయలేడు. అటువంటి వాడికి ఆ పుణ్యం వల్లే వాడికి ఉపశమనం కలుగుతుంది అని పుణ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టమన్నారు. అందువల్ల పెద్దలకు ఉద్దేశించి మనం చేసేటటువంటి అన్ని కార్యాలు కూడా ఈ పితృపక్షాలలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. అందువల్ల అందరూ కూడా ఈ పితృకార్యాలను చేసి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక. స్వస్తి.